రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన రోతపత్రిక యథాప్రకారం విషం కక్కుతోంది. మూడు ముక్కలాటతో అమరావతిని విధ్వంసం చేసిన జగన్ అది తిరిగి ఊపిరి పూసుకోవడమే కాక సంపూర్ణంగా రూపురేఖలు మార్చుకోవడం సహించలేకపోతున్నారు. జరగబోయే నిర్మాణ పనుల్లో అవినీతి చోటు చేసుకున్నట్లు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసి రుణం రాకుండా అడ్డుకున్న జగన్ ఇప్పుడు కూడా రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఏడీబీ మంజూరు చేసిన రుణాలను రాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలతో రాజధానిలో ప్రధాన రోడ్ల నిర్మాణ పనులకు అంతర్గతంగా ఉన్న అనేక కాంపోనెంట్లకు కలిపి సిఆర్డీఏ, ఏడీబీ టెండర్లు పిలిచాయి. వీటిలో గోల్మాల్ జరిగిందంటూ జగన్ పత్రిక తాజాగా అసత్య కథనం ప్రచురించింది. రాజధానిలో పిలిచిన 11 రోడ్ల టెండర్ల ప్రక్రియ నుంచి క్షేత్రస్థాయిలో పనులు జరిగే వరకు అన్ని ప్రపంచ బ్యాంక్, ఏడీబీ కనుసన్నల్లోనే, వాటి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. జగన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు కూడా రాజధాని అభివృద్ధి సంస్థల అధికారులతో కుమ్మక్కైతేనే గోల్మాల్ సాధ్యమవుతుంది. అయితే అప్పులు ఇచ్చే ప్రపంచ స్థాయి సంస్థలు వాటి ద్వారా ప్రయోజనాలు జరగాలని కోరుకుంటాయి. అంతే తప్ప వాటి పేరుతో దోచుకు తినమని ప్రోత్సహించవు. అయినా జగన్ రోతపత్రిక విషపు కథనం ప్రచురించింది. రాజధాని పునర్నిర్మాణాన్ని పనులకు అధికారులు శరవేగంతో దాదాపు 41,000 కోట్ల మేర రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చారు. అయితే అంతే వేగంగా టెండర్లు పిలవలేకపోతున్నారు. దీనికి కారణం సిఆర్డీఏ, ఏడీసీలు రూపొందించే టెండర్ డాక్యుమెంట్లను ఆయా రుణ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. చాలా కఠినమైన నిబంధనలను విధించాయి. దీంతో టెండర్లు పిలవడంలో జాప్యం జరుగుతోంది.